అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను ఇలా సంభావించాలంటే అందుకు గురువు పర్యవేక్షణ, ఉపదేశం అవసరం. సద్గురువును కలిసి శరణాగతి కలిగినప్పుడే మనలోని తామసమైన లక్షణాలు దూరమవుతాయి. గురువు తత్వమసి అని పలికితే నేను వేరు అనే భావన పూర్తిగా తొలగుతుంది. అలా గురువులు ఆధ్యాత్మిక చైతన్య దారిదీపాలై వెలుగొందుతున్నారు. అలాంటి గురు పరంపరలో ఎందరో ఈ దేశాన్ని ఉద్ధరించారు. ఆ నేపథ్యంలోని గురు శిఖామణి శ్రీ అజాత నాగలింగ స్వామి. శ్రీ అజాత నాగలింగ స్వామి 1812 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూర్ తాలూకా జవలగేరి గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు నాగప్ప. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, వెంకటప్ప. వారి ఇంటి ఇలవేల్పు కాళీమాత. ఆ కాళీదేవి అనుగ్రహంతో నాగలింగం జన్మించాడని ఆయన కుటుంబ సభ్యులు విశ్వసించారు. యతీశ్వరుడిగా ఆయనను యతి చక్రవర్తి అని, అజాత అనగా జనన మరణ చక్రాన్ని జయించిన సమతామూర్తిగా భక్తులు ఆయనను కీర్తించారు. ఆయన బాల్యం నుంచే యోగ సాధన అవలంబించారు. చిన్నతనంలోనే ఎన్నో అద్భుతాలను ప్రదర్శించేవారు. కారణ జన్ముడిగా, దైవాంశ సంబుద్ధుడిగా ఆయనను గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు విశ్వసించేవారు. అందరి అభిష్టాలను నెరవేరుస్తూ, రోగులకు స్వస్థత చేకూరుస్తూ తమ మధ్య నడిచే దైవ స్వరూపుడిగా ప్రజలు భావించేవారు. ఆ నేపథ్యంలోనే ధార్వాడ్లోని శ్రీ మౌనేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఆవాసాన్ని, ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. నాగప్ప 12 సంవత్సరాల వయసులో తమ ఇంటిని వదిలేశారు. హంపి విరూపాక్ష స్వామి ఆలయంలో సద్గురు మహాత్మా నాగనాథ స్వామి దగ్గర నాథ సాంప్రదాయంలో సన్యాస దీక్ష స్వీకరించారు. తన గురువు ఆదేశంతో 12 సంవత్సరాల పాటు హిమాలయ ప్రాంతంలో కఠోర తపస్సు చేశారు. కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ప్రాంతాల్లో ఎందరో సాధువుల్ని కలిశారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో అపర దత్తాత్రేయమూర్తిగా భావించే ఒక సద్గురువు నాగప్ప స్వామికి అజాత నాగలింగ స్వామి అనే నామకరణం చేశారు. తన 5 సంవత్సరాల వయసు నుంచే ఎన్నో అద్భుతాలని, మహిమలను ప్రదర్శించడం ఆరంభించిన స్వామి ఆపై ప్రజావసరాల నిమిత్తం రోగులకు ఆరోగ్యాన్ని అందించడం కోసం తన లీలల్ని, మహిమల్ని ప్రదర్శించారని చెబుతారు. అజాత నాగలింగ స్వామి తపస్సు, జ్ఞానం, శాంతి అనే 3 మార్గాల్ని ప్రచారం చేశారు. 18వ శతాబ్దంలో ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అందర్నీ సమానత్వంగా దర్శించమని ప్రబోధించారు. 2 శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ మఠంలోనికి మతభేదం లేకుండా అందరికీ ప్రవేశం కల్పిస్తారు. సామరస్యతకు నిలయం అని ఈ మఠాన్ని వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవా కేంద్రంగా ఈ మఠానికి ఖ్యాతి ఉంది. నాదయోగి సాంప్రదాయానికి చెందిన ఈ మఠం విశేషమైనది. హుబ్బళ్ళి శ్రీ సిద్ధారుడ స్వామి, గరగ్ మాదివాళ్ల స్వామి, నాగలింగ స్వామి సమకాలీకులు. 1890 సంవత్సరంలో నాగలింగ స్వామి మహాసమాధి పొందారు. ఆ సమాధి స్థలమే ఇప్పుడు నవలగుండలో శ్రీ అజాత నాగలింగ స్వామి మఠంగా వర్ధిల్లుతుంది. ఆయన శిష్యులు సిద్ధయ్య స్వామి, వీరయ్య స్వామి మొదటి పీఠాధిపతులుగా కొనసాగారు.
వీరిద్దరి తర్వాత అభినవ నాగలింగ స్వామి ప్రస్తుతం ఈ మఠానికి వీరేంద్ర స్వామి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. 2006లో అభినవ నాగలింగ స్వామి మహాసమాధి చెందాక వీరేంద్ర స్వామి పీఠాధిపత్యం వహించారు. 1970లో వీరేంద్ర స్వామి ధారవాడ్ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక ధోరణి, యోగ సాధన పట్ల ఆయన ఆసక్తి చూపారు. ఆ ప్రభావమే ఆయనను సన్యాస దీక్ష వైపు ప్రోత్సహించింది. ఆధ్యాత్మిక సాధనలో ఉంటూనే ఎంఏ పూర్తి చేశారు. అజాత నాగలింగ స్వామి మఠంలో చేరి అభినవ నాగలింగ స్వామి దగ్గర యోగ శైవ సాధన, వేదాంత శాస్త్రాలలో శిక్షణ పొందారు. మఠాన్ని ఆధునీకరించడంలో వీరేంద్ర స్వామి కీలక భూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా మఠాన్ని డిజిటల్గా అభివృద్ధి చేశారు. మఠానికి ప్రత్యేకమైన వెబ్సైట్స్ రూపొందించడం, వాట్సాప్ ద్వారా మఠం కార్యకలాపాల గురించి సమాచారాన్ని భక్తులకు చేరువ చేయడంలో ఆయన కృషి ఎంతగానో ఉంది. నాగలింగాయ విద్మహే మహాయోగీశ్వరాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ అనే నాగలింగ గాయత్రి మంత్రాన్ని నిరంతరం భక్తులు ఈ మఠంలో జపిస్తూ ఉంటారు. అజాత నాగలింగ స్వామి మఠం స్వామీజీ సమాధి చెందిన తర్వాత 1881 సంవత్సరం నుంచి క్రమంగా అభివృద్ధి చెందింది. మఠం రూపంలో పూర్తిస్థాయి నిర్మాణం ఆయన సమాధి చెందాక ఆకృతి దాల్చింది. మొదట సూక్ష్మ స్థాయిలో ప్రారంభమైన మఠం ప్రస్తుతం అనేక కట్టడాలతో రూపుదిద్దుకుంది. వివిధ స్వామీజీలు మఠం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా 5 స్వామీజీల పరంపరతో గురు సాంప్రదాయం వర్ధిల్లుతుంది. 4వ స్వామీజీ కాలంలో మఠాన్ని విశేషంగా పునర్నిర్మాణం చేశారు. ఆయన కాలంలోనే 1985లో అజాత నాగలింగ మహాస్వామి విద్యాపీఠాన్ని స్థాపించారు. 1999 సంవత్సరంలో మఠాన్ని నవీకరణ చేశారు. మఠం భవనాలు, ఆరాధనా మండపాలు, విద్యా సంస్థల నిర్మాణాలు, అనుబంధ వసతులన్నీ ఏర్పాటు చేశారు. మఠంలో ఆరాధన, భక్తిపరమైన సామూహిక కార్యక్రమాల కోసం ప్రత్యేక మండపాలు నిర్మితమయ్యాయి. 2006 తర్వాత ప్రస్తుత పీఠాధిపతి వీరేంద్ర స్వామీజీ బాధ్యతలు స్వీకరించి మఠాన్ని మరింత పునరుద్ధరణ చేశారు. అజాత నాగలింగ స్వామి జీవిత చరిత్రతో పాటు పలు పుస్తకాలు ప్రచురించారు. యోగా, వైద్య, ఆరోగ్య శిబిరాలు, వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలతో సామాజిక చైతన్యాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యా సంస్థల అభివృద్ధి, వసతి సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. సమకాలీన మఠంగా దైవయోగం, మానవతా సేవ, విద్య, సామాజిక సమ్మేళనంగా ఈ మఠం ఆకృతి దాల్చింది. పూజా మందిరాలు, దేవాలయ, బహిరంగ వేదికలు, విద్యా భవనాలు, వసతి, కమ్యూనిటీ సదుపాయాలు ఇవన్నీ సమకాలీన అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రధానంగా ఆధ్యాత్మిక, సామాజిక విలువలు, సమకాలీన సేవా భావాలకు ఈ మఠం ప్రతీక. ప్రతి నెల మొదటి ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, దంత వైద్యం, కంటి పరీక్షలు మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ మఠంలో స్వామీజీ సమాధి మందిరంతో పాటు నాగలింగేశ్వర ఆలయం, యోగశాల, గోశాల, ఉచిత అతిథి గృహం, అన్నదాన సత్రం, ఆయుర్వేద వైద్యశాల నెలకొని ఉంటాయి.
నవలగుండ నాగలింగ స్వామి మఠంలో ఉత్సవాలు సంవత్సరంలో వివిధ ప్రత్యేక సందర్భాల్లో కొనసాగుతాయి. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి నాడు ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భక్తి గోష్ఠి, వేద, శైవ, పారాయణల భక్తి ప్రబోధాలు జరుగుతాయి. అమావాస్య రోజున ఈ మఠానికి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగలింగ స్వామి జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతాయి. నూలు హున్నిమే పేరిట ప్రత్యేక సందర్భంగా స్వామి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నాగలింగ స్వామి ఆరాధనా ఉత్సవం సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా కార్యక్రమాలు కొనసాగుతాయి. విద్యాపరమైన అంశాలపై ఈ మఠం ప్రధానంగా దృష్టి సారించింది. హైస్కూల్, ఐటీఐతో కూడిన విద్యా సంస్థ ఈ మఠంలో ప్రత్యేకతను సంతరించుకుంది. విద్యార్థులు హైస్కూల్లో చదువు ముగించుకోగానే ఏదో ఒక వృత్తి విద్యా నైపుణ్యాన్ని సంతరించుకుంటారు. ఇది వారి భావి జీవితానికి ఎంతో ఉపకరిస్తుంది. మైసూర్ సంస్థానాధీశులు జయ చామరాజు వడియార్ ఈ మఠానికి 10 ఎకరాల భూమిని దానం చేశారు. ఈ మఠానికి ప్రత్యేకమైన అంశం శ్రీ నాగలింగానుభవ గోష్ఠి పేరిట ప్రతి అమావాస్యకు ప్రత్యేక గోష్ఠిని నిర్వహిస్తారు. స్వామీజీ సమాధి వార్షికోత్సవం 2 రోజుల పాటు కొనసాగుతుంది. రుద్రాభిషేకం, మండల పూజ, అభ్యంగన స్నానం, పల్లకీ ఊరేగింపు, జానపద కళా ఉత్సవాల్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు పాల్గొంటారు. దేవీ నవరాత్రులను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. దేవి భాగవత పారాయణని, దుర్గామాత పూజ, ప్రవచనాలు, ఆయుధ పూజను నిర్వహిస్తారు. ఈ మఠానికి ప్రత్యేక పర్వం హోలీ వేడుక. 170 సంవత్సరాల నుంచి హోలీ పండుగను మత సామరస్యానికి చిహ్నంగా మఠంలో నిర్వహిస్తున్నారు. పాల్గొన పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం ఇక్కడ కనుల పండుగగా రంగుల వేడుక కొనసాగుతుంది. పాల్గొన పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు ఈ వేడుకలు ఉంటాయి. హోలికా దహనం, ధూళి వందన్, రంగ్ పంచమి, రామ్లింగ్ ఉత్సవ్, శీతల్ పంచమి రోజులను భక్తులు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటారు. అజాత నాగలింగ స్వామి ఉపదేశాలు సర్వదా ఆచరణీయాలు, అనుసరణీయాలు. ఆయన జీవించిన కాలంలో భక్తులకు నేరుగా చెప్పినవి, ఆయన శిష్యుల ద్వారా రాతపూర్వకంగా సంరక్షించినవి ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. దేహం నాశనం, ఆత్మ శాశ్వతం. శరీరం ఒక వస్త్రం వంటిది. దానిలో శివుడు కొలువై ఉన్నాడు. దానిని అహంకారంతో పెంచవద్దు. మతాలన్నీ బోధించే సారాంశం ఒకటే. దారులు వేరైనా గమ్యం ఒకటే. ప్రేమ, కరుణ, సత్యం అనేవి నిజమైన ధర్మాలు. మతాలన్నీ బోధించే జీవన సూత్రాలు ఇవే అని నాగలింగ స్వామి పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే జీవుడిలో ఉన్న శివుడు సంతృప్తి చెందుతాడు. అన్నదానం అనేది ఏ దానానికి సాటిరాదు. గురువు లేని సాధన అంధుడు చీకట్లో సంచరించడం లాంటిది. గురువు లేకుండా యోగమైన, భక్తి అయినా సంశయాస్పదమే. ప్రాణాయామం, ధ్యానం, కుండలిని జాగృతి, ఈ మార్గం లేకుండా మోక్షం దొరకదు. కేవలం మోక్షాలకు పూజలు, హోమాలే సరిపోవు. ప్రతి జీవిలో జీవుడు ఉన్నాడు. జీవసేవయే శివసేవ. భయం, క్రోధం, కామ్యం ఈ 3 మనసును క్షీణింపచేస్తాయి. వీటిని జయించిన వారే యోగులవుతారని నాగలింగస్వామి వెల్లడించారు. స్త్రీ పురుష భేదం లేదు. ఇద్దరిది ఒకే ఆత్మ. మౌనమే మహాతపస్సు. మౌనం మనోశక్తిని పెంచుతుంది. సిద్ధి వచ్చినా, అద్భుతాలు చేయగలిగినా అహంకారం లేకుండా సాధన కొనసాగించాలి. నేను ఇంకా సాధనలోనే ఉన్నాను.
ఆజన్మాంతం నేను సాధకుడిని, ఎవరూ పూర్తి సిద్ధుడు కాలేరు అని ఆయన అన్నారు. నేను చేశాను, నేను గొప్ప, నన్ను మించిన వారు లేరు, నాకు నేనే సాటి, ఈ తరహా అహంకారం వల్ల వ్యక్తులు పతనమవుతారు. ఈ అహంకారం వదిలితేనే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ద్వేషం ఉన్న మనసులో దైవానికి స్థానం లేదు. దేవుడు ఎవరి చేతుల్ని స్వయంగా పట్టుకోడు, కేవలం దారి చూపుతాడు. ఆ దైవ బలంతో నువ్వే ముందుకు నడవాలి. ప్రపంచంలో శాంతి కోసం వెతకకు, నీలో శాంతిని కనుగొంటే ప్రపంచమే నిన్ను శాంతితో వరిస్తుంది అని నాగలింగ స్వామి జీవన తాత్విక సత్యాన్ని అనుగ్రహించారు. తలకట్ట శ్రీ నిరుపతి స్వామీజీ ద్వారా ఆధ్యాత్మిక దీక్షను అజాత నాగలింగ స్వామి స్వీకరించారు. ఆయనకు ఎన్నో మంత్రాల్ని నిరుపతి స్వామి ఉపదేశించారు. దేశమంతా పర్యటించి అజాత నాగలింగ స్వామి జ్ఞానోపదేశం చేశారు. సమాజంలో సామాజిక సామరస్యాన్ని కొనసాగింపచేయడానికి అజాత నాగలింగ స్వామి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అజాత నాగలింగ స్వామి ఉపదేశాలు తాత్విక చింతన ప్రధానంగా అద్వైత సిద్ధాంతాల్ని అనుసరించి ఉంటాయి. మనస్సు గుడి, ఆత్మదేవుడు, పరిశుద్ధ మనసు, హృదయ నైరాస్యం వంటి అంశాలు ఆయన బోధనలలో ప్రస్ఫుటమవుతాయి. ప్రతినిత్యం ఉదయం 5:30 సుప్రభాత వేడుకలతో మఠం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పంచామృతాభిషేకం, మంగళహారతి, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు అన్నదానం నిర్వహిస్తారు. ప్రతిరోజు కనీసం 2000 మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 మధ్య షేజ్ హారతితో పాటు ధూప్ సేవ, ప్రసాద వితరణ చేస్తారు. ధార్వాడ్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, హుబ్బళ్లి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో నవలగుండ నెలకొని ఉంటుంది. నవలగుండ నాగలింగ స్వామి మఠం పరమత సహనానికి, సమైక్య జీవన విధానానికి ప్రతీక. యోగాచరణ, ధర్మ నిర్వహణ, భక్తి, అన్నదానం, పరమత సహనం వంటి అంశాల మేలు కలయిక ఈ మఠం. మనం మరణిస్తే మన శరీరం మట్టిలో కలుస్తుంది లేదా కాలి బూడిదవుతుంది. మనం మరణించినా అందరి గుండెల్లో బతికి ఉండేలా చేసేది మన మంచితనం, ఔదార్యాలే. వాటిని కాపాడండి అని స్వామీజీ పిలుపునిచ్చారు. అందరిలో ప్రవహించే రక్తం రంగు ఒక్కటే, అందరి దైవం ఒక్కడే అనే సందేశ స్ఫూర్తి అందించిన నాగలింగ మఠం స్ఫూర్తిదాయకంగా పరిఢవిల్లుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.